ఓకే, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి టీజీ సెట్, ఏపీ సెట్, అదేవిధంగా సిఎస్ఐఆర్ నెట్ సంబంధించిన లైఫ్ సైన్సెస్ సంబంధించిన ప్రశ్నాపత్రాల విశ్లేషణ చేసుకుంటున్నాం. ముఖ్యంగా అభ్యర్థులకి సులభతరంగా అదే రానున్నటువంటి ఎగ్జామినేషన్లో అలవోకగా ఆన్సర్లు చేసే విధంగా ఇవి ఉపయుక్తంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ ప్రశ్నపత్రాల విశ్లేషణ మనం చేసుకుంటున్నాం. ఇందులో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ క్వశ్చన్: కాల్చిసిన్ ఇంటర్ఫియర్స్ విత్ సెల్ డివిజన్ డ్యూ టు. అంటే మనకు తెలుసు కాల్చిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఇది బహుస్థితికాలను ప్రేరేపిస్తుంది. బహుస్థితిక ప్రేరేపించేటువంటి రసాయన పదార్థం కాల్చిసిన్. ఇది లిలియేసి కుటుంబానికి చెందినటువంటి కాల్చికం ఆటమ్నేల్ అనే ఇది కందం నుంచి మనకి ఇది లభిస్తుంది. దీని యొక్క పని ఏంటిదంటే బహుస్థితికాలను ప్రేరేపించాలంటే కణ విభజన సమయంలో ముఖ్యంగా దేని ఏర్పాటును నిరోధించాలంటే కండే పరికరం ఏర్పాటును ఇది నిరోధించాలి. అంటే కణ విభజన సమయంలో కాల్చిసిన్ ఇంటర్ఫియర్స్ విత్ సెల్ డివిజన్ డ్యూ టు నాన్ ఫార్మేషన్ ఆఫ్ స్పిండిల్. అంటే మనకు కండే పరికరం ఏర్పడడాన్ని ఇది నివారిస్తుంది. కండే పరికరం ఏర్పడడాన్ని నివారించినప్పుడు ఇది కణ విభజన జరిగే సమయంలో క్రోమోజోమ్స్ కు సంబంధించి ఏది క్రొమాటిడ్స్ ఇవి విడిపోవడాన్ని, అంటే కండే పోగులు క్రోమోజోమ్స్ ను ఇరు ధ్రువాల వైపు లాగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే అవి సగం అవుతాయి. కానీ ఇక్కడ నాన్ ఫార్మేషన్ స్పెండిల్ అంటే కండే పరికరం ఏర్పడలేదు కాబట్టి ఇది మనకు ఏమవుతుందంటే పాలిప్లాయిడీ అంటే మనకు బహుస్థితికాలు అనేటువంటిది మనకు ఏర్పడడంలో ఈ కాల్సిన్ తోడ్పడుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి: ద మేజర్ సైట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ సింథసిస్ ఈజ్. ఏదైతే కణ త్వచానికి సంబంధించి ప్లాస్మా త్వచానికి సంబంధించి ఈ మనకు ఏదైతే ఈ ఏర్పడడం అనేటువంటిది ఏ ప్రాంతంలో అంటే ఏ కణాంగం ఈ కణ త్వచం ఏర్పడడంలో తోడ్పడుతుందంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలం. ల్యాంబ్రెష్ క్రోమోజోమ్స్ మనకు తెలుసు, గెయింట్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఏది ల్యాంబ్రెష్ క్రోమోజోమ్స్ అని. అదేవిధంగా మనకు ఏ బి క్రోమోజోమ్స్ అని. దాంతో పాటుగా మనకు ల్యాంబ్రెష్ క్రోమోజోమ్తో పాటుగా ఉండేటువంటి ఈ గెయింట్ క్రోమోజోమ్లలో ఒక రకమైనటువంటి ఇవి ముఖ్యంగా ఏ స్టేజ్లో వీటిని మనం సులభంగా గమనించవచ్చు అంటే అనాఫేజ్లో వీటిని గమనించవచ్చు. తర్వాత ఈ జంతువులకు సంబంధించి ఈ ఆంటీజెన్ కొత్త ఆంటీజెన్ యాంటీబాడీ ప్రతిరక్షకం ప్రతిజనకానికి సంబంధించి మనం గమనించినప్పుడు ది ఫస్ట్ యాంటీబాడీ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఏది మొట్టమొదటిసారిగా ప్రొడ్యూస్ అవుతుందంటే ఐజిఎం. ఇది జంతుకణం ఉత్పత్తి చేసేటువంటి ఇమ్యూనోగ్లోబిన్ ఎం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత స్పాట్ డెస్మోజోమ్స్ అనేటువంటివి వేటి మధ్యలో ఉంటాయి అని అడిగాడు ప్రశ్న. స్పాట్ డెస్మోజోమ్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ సెల్స్ ఇన్ ఎపిథీలియం. అంటే ఉపకళ కణజాలానికి మధ్యలో కణాల మధ్యలో ఎపిథీలియంకు మధ్యలో ఈ డెస్మోజోమ్స్ అనేటువంటివి ఉంటాయి. తర్వాత మ్యుటేషన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జీన్ ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ నియోప్లాస్టిక్ ట్రాన్స్ఫర్. ఈ నియోప్లాస్టిక్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఉత్పరివర్తనాలు అనేటువంటివి ముఖ్యంగా ఏ జన్యు ఇది ఆధారపడి అంటే అసోసియేటెడ్ విత్ జీన్ అని అడిగాడు. ముఖ్యంగా P53 అనేటువంటి జీన్ ఉత్పరివర్తనానికి సంబంధించి తోడ్పడేటువంటి జీన్గా మనం చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ప్రొకార్యోట్స్ హ్యావ్ స్ప్లిట్ జీన్స్ బీన్ ఫౌండ్. ఏదైతే ఈ స్ప్లిట్ జన్యులు అనేటువంటివి మనకు ఏ కేంద్రక పూర్వ జీవిలో మనం ఇది కనుక్కున్నారంటే ఆర్కీ బ్యాక్టీరియా. విచ్ వన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్. ఏదైతే కణాల మధ్యలో ఉండేటువంటి అత్యంత బలమైన బంధం ఏదంటే హైడ్రోజన్ బాండ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎట్ ఈక్విలిబ్రియం. అండ్ విచ్ వన్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ది చార్గాఫ్ లా. చార్గాఫ్ నియమం ప్రకారం ఏదైతే సరికానిది అన్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు ప్యూరిన్స్ అండ్ పిరమిడ్స్ నైట్రోజన్ బేసిస్ అనేటువంటివి మనకు ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ ఉంటాయి. ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ యొక్క నిష్పత్తి ఎల్లప్పుడూ కూడా 1:1 రేషియో ఉండాలి. దట్ మీన్స్ 1 ఉండాలి. కాబట్టి ఏ ఈజ్ ఏఈ అండ్ జీసీ, ఏజీ అండ్ టీసీ, ఏసీ అండ్ టీజీ ఇవన్నీ కూడా సరైన జతలే. మరి సరిగాని జత ఏంటంటే ఏటీ అనేటువంటిది ఏది A+T అనేటువంటిది ఈజ్ ఈక్వల్స్ టు G+C.
అనేటువంటిది మనం గమనించినప్పుడు ఆ, ఇది మనకు ఇది ఏది చార్గాఫ్ రూల్ను ఇది వర్తించదు అని గుర్తుపెట్టుకోండి. మిగతా అంతా కూడా సమానమని గుర్తుపెట్టుకోండి. దెన్ కోడింగ్ ఆఫ్ ఎన్ అమైనో యాసిడ్ బై మోర్ దెన్ వన్ కోడాన్ ఈస్ నోన్ యాజ్, దీన్ని డీజెనరసీ ఆఫ్ ది జెనెటిక్ కోడ్ అని మనం చెప్పుకుంటాం. డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్ గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్. Next, the strand of DNA for a particular gene that is copied by the RNA polymerase to form mRNA is called template. ఏదైతే మనకు డిఎన్ఏ ఉంటుందో ఆ డిఎన్ఏకు సరి సమానంగా మనకు ఏదైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ సమక్షంలో ఎంఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని మనం ఏమంటాం అంటే టెంప్లేట్ గా మనం పిలుస్తాం. టెంప్లేట్ అంటే మూస పలకంగా మనం పిలుస్తాం. ఇది మనకు డిఎన్ఏ స్ట్రాండ్ అయితే దీనికి టెంప్లేట్ గా ఏం ఏర్పడ్డదంటే ఎంఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో. ఓకే, ఇది మనకు ఎంఆర్ఎన్ఏ ఏర్పడడం ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే ప్రత్యేకించి ఈ న్యూక్లియస్ లో ఏర్పడుతుంది, కేంద్రకంలో. ద నెట్ ఏటీపీ ప్రొడ్యూస్డ్ వెన్ పాల్మిటేట్ మాలిక్యూల్ ఈస్ కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ బై బీటా ఆక్సిడేషన్ విల్ బి 129. In allosteric regulation, effector molecule usually binds reversely and non-covalently. Okay. Then which process occurs in liver? మనకు తెలుసు ఈ కాలేయంలో జరిగే ప్రక్రియ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్. దీన్నే మనం గ్లూకోనియోజెనిసిస్ అంటాం. గ్లూకోనియోజెనిసిస్ ప్రాసెస్ హ్యాస్ డన్ బై లివర్. ఓకే, లివర్ చేసే ప్రక్రియ ఏంటంటే గ్లూకోనియోజెనిసిస్. దీన్ని మనం ఏమంటాం అంటే గ్లూకోజ్ను గ్లైకోజన్ గా మార్పు చేస్తుంది అనమాట. దెన్ అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ ఇస్ సెక్రేటెడ్ బై, మనకు తెలుసు అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ సెక్రెట్ చేస్తుందంటే కార్టికోట్రోప్స్ అనేటువంటివి మనకు సెక్రెట్ చేస్తుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ రిక్వైర్స్, దీనికి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కు కావాల్సింది ఏంటంటే శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. దాన్ని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. దీన్ని మనం ఏటీపీగా చెప్పుకుంటాం, ఏటీపీ. సో ఏటీపీ రిక్వైర్స్, ఏటీపీ ఉంది కాబట్టి దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఒకవేళ ఏటీపీ అవసరం లేకపోతే దాన్ని మనం ఏమని పిలుస్తాం, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటిది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, కాబట్టి ఏటీపీ కావాలి. ఏటీపీకి బదులాడు ఏమి ఇచ్చాడు, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని ఇచ్చాడు. దెన్ నౌరిష్మెంట్ టు ది డెవలపింగ్ స్పెర్మ్ ఈజ్ ప్రొవైడెడ్ బై, మనకి ఏదైతే ముష్కాలలో ప్రత్యేకించి శుక్రకణాల యొక్క ఉత్పత్తికి కావాల్సినటువంటి ఏది శుక్రకణాల ఆహారానికి అంటే దానికి ఏది ఫుడ్ ఏదైతే పోషక కణజాలంగా పనిచేసేటువంటి పోషణ ఇచ్చేటువంటి కణాలు ఏంటంటే సెర్టోలీ సెల్స్, సెర్టోలీ కణాలు, సెర్టోలీ సెల్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఈజ్ కాజ్డ్ ఎట్ హై ఆల్టిట్యూడ్? మనకు ఏదైతే ఈ ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ మన శరీరధర్మ ప్రక్రియలకు సంబంధించి హై ఆల్టిట్యూడ్ ఏంటంటే ఎరిథ్రోపాయిసిస్, రక్త కణాలు, ఎర్ర రక్త కణాలకు సంబంధించినటువంటి ఉత్పత్తికి సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్? ఇందులో ఏవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి విటమిన్లలో అంటే గుర్తుపెట్టుకోండి, విటమిన్ డి ఆ, బి6 ఆ, కే అంటే విటమిన్ ఇ. దీన్నే మనకు టోకోఫెరాల్ అని కూడా మనం పిలుస్తాం. ఇది ముఖ్యంగా పురుషుల్లో వేంద్యత్వాన్ని, స్త్రీలలో వేంద్యత్వాన్ని నివారించడంలో తోడ్పడుతుంది విటమిన్ ఇ. కాబట్టి లింగానికి సంబంధించినటువంటి సెక్షువల్ రిప్రొడక్షన్ కి సంబంధించి లైంగిక ప్రత్యుత్పత్తిలో తోడ్పడేటువంటి వైటమిన్ కూడా ఈగానే మనం చెప్పుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ స్ట్రెస్ ఈజ్ ఫాల్స్? మనకి ఏదైతే ఒత్తిడికి సంబంధించి కింది వాటిలో ఏది తప్పుగా ఇవ్వబడింది అని మనం చెప్పుకున్నప్పుడు స్ట్రెస్ డస్ నాట్ డిస్టర్బ్ హోమియోస్టాసిస్ అనేటువంటిది మనకు తప్పు. మిగతా అన్ని కూడా కరెక్ట్. చూడండి, స్ట్రెస్ లీడ్స్ టు అడాప్టివ్ చేంజెస్, లాంగ్ టర్మ్ స్ట్రెస్ మే లీడ్ టు డిసీజ్, హోమియోస్టాటిక్ మెకానిజం కాంట్రాక్ట్ స్ట్రెస్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇది స్ట్రెస్ డస్ నాట్ డిస్టర్బ్ హోమియోస్టాసిస్. నిజానికి స్ట్రెస్ అనేటువంటిది డిస్టర్బ్ హోమియోస్టాసిస్ ఉండాలి, ఉంటే ఇది కూడా కరెక్టే. డస్ నాట్ అంటే తప్పు. కాబట్టి తప్పుగా జతపరచబడింది, తప్పుగా ఇవ్వబడిన స్టేట్మెంట్ ఏదంటే ఏ. నెక్స్ట్, ద ఎక్స్పెరిమెంటల్ సిస్టమ్ మెండల్ స్టడీస్ వాస్, మెండల్ ఏ మొక్క పైన పరిశోధన చేసిందంటే లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించిన పైసం సెటేవం పీ ప్లాంట్ అని మనకు తెలుసు. ద ప్రోటీన్స్ దట్ బైండ్ టు ది టాటా బాక్స్, మనకి ఏదైతే టాటా బాక్స్ ఉంటుంది కదా ఆన్ ది ప్రమోటర్ రీజియన్ ఆర్ నోన్ యాజ్, దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. టాటా బాక్స్ని మనం ఏమని పిలుస్తాం, ఈ ప్రమోటర్ రీజియన్లో ఉండేటువంటి టాటా బాక్స్ని ఏమని పిలుస్తామంటే
ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్గా మనం పిలుస్తాం టాటా బాక్స్. దెన్ సెగ్రిగేషన్ ఆఫ్ అలిలీస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ది ఫాలోయింగ్ ఫేజ్ ఆఫ్ మియాటిక్ సెల్ డివిజన్. అదేంటిదంటే అనాఫేజ్ టూ. అనాఫేజ్ టూ ఈజ్ ది segregation of alleles takes place during the meiotic cell division of the anaphase 2. ఓకే. దెన్ అయనైజింగ్ రేడియేషన్ డ్యామేజెస్ డిఎన్ఏ బై. మనకి ఏదైతే అయనీకరణ, ముఖ్యంగా ఈ డిఎన్ఏను హాని చేసేటువంటి అయనీకరణ శక్తికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు జనరేటింగ్ ఫ్రీ రాడికల్స్ దట్ సబ్సీక్వెంట్లీ స్ట్రైక్ ద డిఎన్ఏ. ఇది మనకు ఈ ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అనేటువంటిది జరుగుతుంది ఈ అయనీకరణ రేడియో ధార్మికత వల్ల. నెక్స్ట్, డిఎన్ఏ పాలిమరేజ్ ఫార్మ్స్ ఎన్ ఓపెన్ ట్రాన్స్క్రిప్షన్ కాంప్లెక్స్ వెన్ ఇట్ ఈస్ బౌండ్ టు. దేనికి అతికి ఉండడం ఇప్పుడు ఇది మనకు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అనేటువంటిది ఈ ట్రాన్స్క్రిప్షన్ కాంప్లెక్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అంటే అది ప్రమోటర్కు అతికినప్పుడు ఇది ఈ మనకు ఇది ఈ ట్రాన్స్క్రిప్షన్ కాంప్లెక్స్ అనేటువంటిది ఓపెన్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రమోటర్ అనేటువంటిది ఏది చేస్తుంది? ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అనేటువంటిది ఈ పని చేస్తుంది. దెన్ డ్యూరింగ్ ద ఇనిషియేషన్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇన్ బ్యాక్టీరియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫస్ట్ టు డిసోసియేట్ ఫ్రమ్ 30S రైబోజోమల్ సబ్ యూనిట్. అదేంటిదంటే IF3 ఇనిషియేటర్ ఫ్యాక్టర్ 3 IF3. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫైన్స్ మ్యుటేషన్ కు సరైన నిర్వచనం కింద ఇవ్వబడింది ఏంటంటే ఏ సడన్ చేంజ్ ఇన్ న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ ఆఫ్ ది ఆర్గానిజం సబ్సీక్వెంట్లీ ఇన్హెరిటెడ్ బై ది ప్రోజెని. ఇది అనువంశికతలో ఆకస్మికంగా వచ్చేటువంటి ఇది మార్పే మనకు ఉత్పరివర్తనంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది జన్యు క్రమంలో వచ్చేటువంటి మార్పు, అదే ప్రోజెనికి సంబంధించి హెరిటేజ్ సబ్సీక్వెంట్లీ. దెన్ ఇన్ ప్రైమోర్డియల్ ఎర్త్, ఏదైతే మనకు ఈ మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ఎర్త్ అంటే ప్రిమిటివ్ ఎర్త్ అని మనం చెప్పుకుంటాం, జీవం పుట్టకకు ముందు ఉన్నటువంటి ఎర్త్లో దేర్ వాస్ నో ఆక్సిజన్. ఆక్సిజన్ అనేటువంటిది లేదు అని గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ కు సంబంధించి నైట్రోజన్ అమోనియాకు సంబంధించి కాదు, ఆక్సిజన్ అనేటువంటిది లేదు ప్రిమిటివ్ ఎర్త్లో. దాని ప్రైమోర్డియల్ ఎర్త్ అని కూడా మనం పిలుస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి యూజ్డ్? can be used for mediating gene transfer to plants. మనకు తెలుసు జన్యు శాస్త్రానికి సంబంధించి ముఖ్యంగా జీన్ ట్రాన్స్ఫర్, జన్యు బదిలీలో మనం ఉపయోగించేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియా ఏంటిదంటే అగ్రోబ్యాక్టీరియం ట్యూంఫేషియన్స్ అనేటువంటి బ్యాక్టీరియాను మనకు ఈ ఏది మీడియేటింగ్ జీన్ ట్రాన్స్ఫర్లో ముఖ్యంగా మైక్రో ఆర్గానిజం సంబంధించినటువంటి జీన్ ట్రాన్స్ఫర్లో ఈ ఉపయోగించేటువంటిది ఏంటంటే అగ్రోబ్యాక్టీరియం ట్యూంఫేషియన్స్. దెన్ జీన్ బాప్టిస్ట్ లామార్క్, ఇతడు రచించినటువంటి ఇతడు ఇది ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది ఇవల్యూషన్ ఇన్ 1809. ఆథర్డ్ ద ఫస్ట్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇవల్యూషన్ ఇన్ 1809. 1809లో మొట్టమొదటిసారిగా పరిణామ క్రమానికి సంబంధించి రచించిండు ఇది జీన్ బాప్టిన్ లామార్క్. ఇతను అక్వైర్డ్ ఇది క్యారెక్టరిస్టిక్స్కి సంబంధించి అంటే ఆర్జిత గుణాల అనువంశికతకు సంబంధించి హెరిడిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఈ నెక్స్ట్ క్వశ్చన్, జెనెటిక్ ఈక్విలిబ్రియం ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ నేచురల్ పాపులేషన్ బై ర్యాండమ్ జెనెటిక్ డ్రిఫ్ట్. ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఆల్ న్యూ వేరియేషన్స్ ఆన్ విచ్ సెలెక్షన్ యాక్ట్ ఈజ్. దాన్ని మనం ఏమంటే పిలుస్తామంటే మ్యూటేషన్. Then which set of the following factors contributed to Darwin's evolution theory? మనకు తెలుసు ఫాజిల్స్, జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్, హోమాలజీ. ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి డార్విన్స్ యొక్క పరిణామ సిద్ధాంతానికి ఆధారభూతమయ్యాయి. ఏవి? ఫాజిల్స్ శిలాజాలు, జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే భూమి మండలం పైన ఇది విస్తరణకు సంబంధించి. తర్వాత నెక్స్ట్, ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్, మనకు ఏదైతే పరిణామ క్రమానికి సంబంధించి ముఖ్యమైనటువంటి కారకం ఏంటంటే రిప్రొడక్టివ్ ఐసోలేషన్. గుర్తుపెట్టుకోండి, రిప్రొడక్టివ్ ఐసోలేషన్. దెన్ మోస్ట్ ఫెమిలియర్ ఫంజై ఇన్ మష్రూమ్స్ బిలాంగ్ టు ది గ్రూప్. ఇవి ఏ తరగతికి చెందుతాయి అని అడిగాడు. ఇవి మనకు ఆస్కోమైకోటిన్కు చెందుతాయా, బాస్కోమైస్టిస్ చెందుతాయా, డిట్రోమైస్టిసా, జైగోమైస్టిసా, బెసిడోమైస్టిస్ అంటే ఆన్సర్ బెసిడోమైస్టిస్.
మనకు తెలుసు ఈ మష్రూమ్స్ అనేటువంటివి మనకు ఫెయిరీ రింగ్ ఫంజై అని కూడా మనం పిలుస్తాం. ది ఎంటైర్ ది ఫంగల్ మెంబర్స్ ఆర్ ది ఎంటైర్ ప్లాంట్ వరల్డ్, ది మోస్ట్ పాయిజనస్ ఫంజై మష్రూమ్స్, అగారికస్, ఎస్పెషల్లీ మష్రూమ్స్ సంబంధించినటువంటి ఈ అమానిటా ఫాలాయిడిస్, అమానిటా వైరోజా, అమానిటా సంబంధించినటువంటి జాతులు ఈ మష్రూమ్కి సంబంధించి అవి అత్యంత హానికరమైనవి. వాటిని మనం డెత్ క్యాప్ అని లేకపోతే ఫ్లయింగ్ ఫాక్స్ అని మనం పిలుస్తాం. ఈ అమానిటా ఫల్లాయిడిస్, అమానిటా మస్కేరియా, అమానిటా వైరోజా, వీటికి సంబంధించినటువంటి ఈ జాతులు ఇవి మష్రూమ్స్కి చెందినవి. దెన్ ఏ జియోగ్రాఫికల్ రీజియన్ క్యారెక్టరైజ్డ్ బై ఏ డిస్టింక్ట్ ల్యాండ్స్కేప్, క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం ఇస్ కాల్డ్. వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే బయోమ్స్ అని మనం పిలుస్తాం. బయోమ్స్. దెన్ ద స్టడీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్, పాండ్స్, రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఇస్ నోన్ యాజ్. మనకు తెలుసు వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే లిమ్నాలజీ అని మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? లిమ్నాలజీ. దెన్ ఫర్ ఇట్స్ యాక్షన్ యాజ్ ఏ హెర్బిసైడ్, గ్లైఫో గ్లైఫోసేట్ బ్లాక్స్. ముఖ్యంగా ఇది ఏం చేస్తాయంటే ది సింథసిస్ ఆఫ్ ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్, ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్, హెర్బిసైడ్స్ కానీ గ్లైఫోసేట్, ఇవి ఆ, మనకు అమైనో యాసిడ్ల యొక్క ఉత్పత్తిని నిరోధిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ అమైనో ఆమ్లాల యొక్క ఉత్పత్తిని నిరోధించడం వల్ల మనకు ఈ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ జరగాల్సినటువంటి ఆ కార్యక్రమాలకు ఇవి అడ్డుకట్ట వేయడం అనేటువంటి జరుగుతుంది. హెర్బిసైడ్, గ్లైఫోసేట్. గుర్తుపెట్టుకోండి, గ్లైఫోసేట్ అత్యంత హానికరమైనటువంటి హెర్బిసైడ్. ఇది మనకు భారతదేశంలో గ్లైఫోసేట్ను నిషేధించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి. హెర్బిసైడ్ గుల్మనాశక ఉపయోగపడుతుంది అనమాట. ది లార్జెస్ట్ రిజర్వ్ ఆఫ్ కార్బన్ ఆర్ ఇన్ ది. మనకు తెలుసు ఈ ఈ కార్బన్కు సంబంధించినటువంటి రిజర్వ్గా ఈ కింది వాటిలో ఏది పెట్టుకోవచ్చు? వాటర్, ప్లాంట్స్, ఎయిర్, ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఆన్సర్ ఫాజిల్ ఫ్యూయల్. వీటిని మనం శిలాజ ఇంధనాలు అంటాం. శిలాజ ఇంధనాల్లో కార్బన్ అనేటువంటి పెద్ద రిజర్వ్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా ఇక్కడ ఓషియన్స్ ఇచ్చిండ్రు అనుకోండి, వాటిని బ్లూ సింక్లుగా మనం పిలుస్తాం కార్బన్. ఒకవేళ అమెజాన్ ఫారెస్ట్ అవి ఇచ్చిండ్రు అనుకోండి, వాటిని గ్రీన్ సింక్స్ ఆఫ్ ది కార్బన్, అంటే హరిత తొట్టెలు. కార్బన్స్కి హరిత తొట్టెలుగా మనకు ఫారెస్ట్ను పిలుస్తారు. కార్బన్కి నీలి తొట్టెలు అంటే బ్లూ సింక్స్గా మనకు ఓషియన్స్ను పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇవ్వబడిన వాటికి సంబంధించి ఫాజిల్ ఫ్యూయల్స్ రైట్ ఆన్సర్గా చెప్పాలి. ద సైన్స్ ఆఫ్ నేమింగ్ అండ్ గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇస్ నోన్ యాజ్. మనకు తెలుసు దీన్ని మనం క్లాసిఫికేషన్ సిస్టమ్గా మనం పిలుస్తాం. సార్ మరి టాక్సానమీ అని ఎందుకు పిలవకూడదు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకు ఓన్లీ నేమింగే ఉండదు. ఇందులో మనకి ఏముంటుంది అంటే ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్ అన్ని కలిస్తే టాక్సానమీ. కానీ ఇక్కడ అడిగింది ఏంటిది? ఓన్లీ నేమింగ్ అండ్ గ్రూపింగ్ అన్నాడు. ఓన్లీ నేమింగ్ అండ్ గ్రూపింగ్ అన్నాడు కాబట్టి క్లాసిఫికేషన్ సిస్టమ్ అని మనం పిలుస్తాం. ది లోటిక్ హ్యాబిటాట్స్ ఆఫ్ ఐలాండ్స్ వాటర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. మనకు తెలుసు ఈ లోటిక్ లెంటిక్ అనేటువంటిది మనకు ఈ ఎకోసిస్టమ్ అనేటువంటిది స్టోరేజ్గా ఉండేటువంటిది. అదేవిధంగా మనకు ఫ్లోయింగ్ ఉండేటువంటి వాటర్కి సంబంధించి ముఖ్యంగా ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్కి సంబంధించి ముఖ్యంగా తెలుసుకోవట్టు. లోటిక్ హాబిటాట్స్ అనేటువంటిది హై లెవెల్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ను మనం ఇక్కడ దాని క్యారెక్టరైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ క్లాడిస్టిక్ టాక్సానమిస్ట్ డిస్క్రైబ్స్ గ్రూపింగ్ ఆఫ్ ఆర్గానిజం బేస్డ్ ఆన్. వేటి ఆధారంగా గ్రూపింగ్ చేశారంటే ఫైలోజెని, వర్గ వికాసాను వర్గ వికాస వర్గీకరణను ఆధారంగా చేసుకొని ఈ క్లాడిస్టిక్ టాక్సానమిస్ట్ అనేటువంటిది వర్ణించడం అనేటువంటి జరిగింది. ద ఫ్లవర్స్ ద ఫ్లవర్ పాట్ ఆఫ్ మోనోకాట్ ప్లాంట్స్ ఆర్ ఇన్ మల్టిపుల్ ఆఫ్. మనం గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ ఆఫ్ 5. ద ఫ్లవర్ ఆఫ్ మోనోకాట్ ప్లాంట్ ఆర్ ఇన్ మల్టిపుల్ ఆఫ్. జనరల్గా 3 ఉండాలి, మనకి ఇక్కడ ఆన్సర్ మాత్రం 5 ఇవ్వడం జరిగింది. ఇది ముందున్నటువంటిది గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఏకదళ బీజాలకు సంబంధించినటువంటి 3 అండ్ మల్టిపుల్స్ ఉంటాయి, అంటే 3 యొక్క గుణిజాల రూపంలో ఉండాలి యాక్చువల్గా. కానీ మనకి ఇవ్వబడినటువంటి ఆన్సర్ 5. ఇది ముందున్న కీ ప్రకారం. ఇన్ టెస్ట్ క్రాస్ ఈ 3 అనేటువంటిది 3 అండ్ 3 మల్టిపుల్స్ అనేటువంటి లిలియసి కుటుంబానికి సంబంధించిన వాటిలో గమనిస్తాం. 5 అనేటువంటిది మనకు ఇచ్చిన దాని ప్రకారం, కీ ఇచ్చిన దాని ప్రకారం. ద టెస్ట్ క్రాస్ ఆఫ్ ది F1 హెటరోజైగోట్స్ ఆర్ క్రాస్డ్. మనకు ఏదైతే టెస్ట్ క్రాస్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే F1కు సంబంధించినటువంటి హెటరోజైగోట్స్కు సెల్ఫ్ పాలినేషన్కు సంబంధించి మనం చేయడం అనేటువంటి జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ఈస్ ఎండమిక్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. మనకు భారతదేశానికి సంబంధించినటువంటి ఉపఖండానికి మాత్రమే
పరిమితమైనటువంటి స్థానియ జాతులు ఈ కింది వాటిలో ఏవంటే గుర్తుపెట్టుకోండి. వైల్డ్ యాస్ అంటే గాడిదలకు సంబంధించి. దెన్ ఇన్ ట్రాపికల్ ఫారెస్ట్ ద మెయిన్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ ఈస్, ముఖ్యంగా మనకు ఈ ట్రాపికల్ ఫారెస్ట్ అంటే ఉష్ణమండల అరణ్యాలకు సంబంధించి ఈ జీవ వైవిధ్య నష్టానికి ప్రధానమైన కారణం ఈ కింది వాటిలో ఏదని అడిగాడు. ఫ్రాగ్మెంటేషన్ అంటే వాటిని చిన్న చిన్న వాటిగా విడగొట్టడమా, పొల్యూషన్ వాతావరణ కాలుష్యమా, పెస్ట్ అంటే కీటకాల, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఆన్సర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ కన్జర్వేషన్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇంక్రీజింగ్ క్రొకడైల్ పాపులేషన్ ఇన్ ఇండియా? దాన్ని మనం ఏ బ్రీడింగ్ అంటాం అంటే క్యాప్టివ్ బ్రీడింగ్ అంటాం. క్యాప్టివ్ బ్రీడింగ్ క్రొకోడైల్స్ కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ 49 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా? మనకు తెలుసు ఈ 2005 2006 ప్రాంతంలో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాగా ఈ కింది వాటిలో ఏది ఇవ్వబడిందంటే భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. ఏదైతే భరత్పూర్లో ఉండేటువంటి పక్షి సంరక్షణ కేంద్రం మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియాగా గుర్తించబడ్డది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఏసీలోమేట్ ఫైలా? మనకు ఏదైతే నాన్ కార్డెన్స్ కి సంబంధించి ఏసీలోమేట్ ఫైలా ఈ కింది వాటి లేదంటే ప్లాటీ హెల్మెంథిస్. మనకు ప్లాటీ హెల్మెంథిస్ సంబంధించినటువంటి వర్గం ఏసీలోమేట్ ఫైలాగా మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మన విశ్లేషణ. నెక్స్ట్ తరగతిలో మళ్ళీ మనకు ఉపయోగకరమైనటువంటి మరొక పేపర్తో మళ్ళీ మనం కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.